సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి. చేయనని చెప్పిందండి. అంటే అలీ గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను, 15 రోజులు టైం ఉందండి, నేను చేయనలేదు. చేయకపోతే మానేయమ్మా, ఎందుకు చేయవు నేను తెలుసుకోవాలి మరి, ఎందుకంటే 15 రోజుల్లో ఉంది కదా మరి. అయితే లేదండి, పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నాం ఏమిటి అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పి చెప్పింది. సరే పాపం, సర్లే తప్పే ఉందమ్మా, నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది, నువ్వు ఆలోచించుకో, ఏం ఇబ్బంది లేదు, నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? ఇంద్రజని, ఇంద్రజ గారు ఇంద్రజని ఫైనలైజ్ చేసి, అప్పుడు ఏదో చిన్న బేబీ లైట్ లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను. ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజ, లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పాను. అంటే నేను ఆలోచించాలి ఫేస్ వరకే కదా, నేనేమి చూసి ఇవన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు అసలు మీరు ఒక అది అంటే కన్సిడర్ చేయలేదు సార్, ఫిగర్ ఎలా ఉంది? ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి, ఫేస్ మాత్రం పట్టించుకుంటాను, చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. ఎంతలాగంటే నేను బాగా డీపర్గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా, ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటుంది.